హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. వినాయక చవితి పండగ రోజు నేను పూజ చేసుకున్న వీడియో పెట్టానండి. డే బై డే పెడతాను కదా, రోజు విడిచి రోజు, అందుకని ఈరోజు పెట్టాను వీడియో. పచ్చి ఉండ్రాలతో వినాయకుడిని తయారు చేశానండి. ఓం అని వేసి ఆ వినాయకుడిని తయారు చేశాను. మొన్న పారిజాతాలతో తయారు చేసిన వినాయకుడిని పెట్టాను కదండి. ఈరోజు పచ్చి ఉండ్రాళ్ళు చాలా బాగా వచ్చిందండి. ఇలా అలంకరించాను. ఆ బంతి పువ్వులు డెకరేషన్కి మాత్రమే పెట్టానండి. ఆ ఉమ్మెత్త పువ్వులు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమని తీసుకొచ్చి పెట్టానండి. కానీ అవి డెలికేట్గా ఉంటాయి కదా, వాడిపోయాయండి త్వరగా. కింద క్రేపరు చాలా బాగుందండి, అందుకని అలా అలంకరించాను. వినాయక చవితి అంటే ఇవే కదా. ఈ బొమ్మ చూసారా, స్వస్తిక్ వేశాను, అటు ఇటు ఓం వేశానండి. అరిచేతిలో కూడా ఓం వేశాను. అది కొనుక్కొచ్చాక నేను పెయింట్ వేసి అలా అలంకరించానండి. పామోగ్రేనెట్, గ్రేప్సు, యాపిల్ అవన్నీ పైన కట్టాను. కానీ మొక్కజొన్న పొత్తు బరువు అయిపోతుందని సైడును పెట్టానండి. మొత్తానికి ఇలా అలంకరించానమాట. చాలా బాగా చేశాను పూజ. ఈ వినాయకుడిని మొన్న శ్రావణ మాసం షాపింగ్కి వచ్చానని వీడియో పెట్టాను కదండి. ఈ వినాయకుడిని రావి ఆకులో ఉన్న వినాయకుడిని తీసుకొచ్చి ఆ రావి ఆకు మీద పెట్టానండి. నేను ఒక ఫ్లవర్ తయారు చేశాను కదా పేపర్తో. ఇప్పుడు ఆ పుష్పంలో ఈ విఘ్నేశ్వరుని పెడదాము రావి ఆకు వేసి అని అలా అలంకరించానండి. కామాక్షి దీపం కూడా పెట్టుకున్నా. అంటే ఫ్రైడే కదా, శుక్రవారము అమ్మవారి దీపం కూడా వెలిగించుదాము అని అక్కడ పీఠం మీద కామాక్షి అమ్మవారిని కూడా పెట్టానండి. ఆ ఉమ్మెత్త పువ్వులు వాడిపోయాయి చూసారా, డెలికేట్గా ఉండి. మొత్తంగా ఇలా అలంకరించానండి. నేను ఈనాడు పేపర్లో అంతర్యామి చదివానండి. చాలా మంచి విషయాలున్నాయి. ఒక్క 4 చెప్దామని వీడియో చేశాను. గణపతి పూజలో ఏకవింశతి అనగా 21 పత్రాలని వినియోగిస్తాం కదండి. ఆ 21 పత్రాలు పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రాలు, సాధకుడి మనస్సు, ఇవన్నీ కలిపి మొత్తం 21 అంటండి. వీటి సమ్మేళనంతో కూడిన దేహమనే దేవాలయంలోకి గణపతిని ఆవాహన చేసుకోవడమే పత్రి పూజలో పరమార్థం అంటండి. ఆ పత్రి పెట్టి పూజ చేయటానికి ఇది అంట అర్థం. అది నేను చదివింది మీకు కూడా చెప్పాలి అని వీడియోలో చెప్పానండి. గొడుగు కూడా నేనే తయారు చేశాను. ఓము స్వస్తిక్కు వేశానండి. మొత్తం 5 విగ్రహాలకి పూజ చెయ్యాలి అని 5 పెట్టానండి. ఆ మెయిన్ విగ్రహము. ఆ కింద పత్రి మీద ఒక బుజ్జి వినాయకుని పెట్టానండి. డైలీ మనం పూజలో పెట్టుకునేది. పసుపుతో చేసిన పసుపు గణపయ్యని పెట్టాను. ఇక్కడ సిల్వర్తో పెట్టానండి. అదిగో గొడుగు చూసారా, ముత్యాల గొడుగు అనమాట. ఆ ముత్యాల గొడుగుని అలా తయారు చేశాను. అదిగోండి ఆ బుజ్జి గణపయ్య చూసారా, ఆ పత్రి మీద పెట్టాను. అక్కడ పసుపు వినాయకుడిని చేశాను. అదిగోండి మొత్తానికి అలా అలంకరించాను అనమాట. ఆ విగ్రహం అక్కడ పెట్టానండి. 5 విగ్రహాలు. అదిగోండి పసుపు విఘ్నేశ్వరుడు. ఇక్కడ సిల్వర్ది పెట్టాను. ముందేమో మొన్న నేను షాప్లో కొనుక్కొచ్చింది పెట్టానండి. అంటే 5 విగ్రహాలు పెట్టి చేసుకోవాలి అని ఇలా అలంకరించి అక్కడ కామాక్షి దీపం పెట్టానండి. కామాక్షి దీపానికి ఇటు సైడు లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టాను. ముందు పుష్పాలతో పూజించుకునండి, తర్వాత పత్రితో పూజించాను అన్నమాట. అన్నీ అదిగోండి. ఫస్ట్ నేరేడు, మారేడు, నేరేడు మారేడు ఇంపార్టెంట్ కదండి. జిల్లేడు, రావి ఆకు, అదిగోండి ఉమ్మెత్త పుష్పాలు. ఆ పుష్పాలు చూసారా ఎంత జాగ్రత్త పెట్టినా. ఉమ్మెత్త కాయలండి. రేగాకు ఇంపార్టెంటు. నిమ్మ, వెదురు, గరిక ఇంకా మనం చెప్పుకునేది ఏముందండి, బ్యాక్ సైడ్ కూడా గరికతో అలంకరించాను. అది సీతాఫలం అండి. ఇది ఉత్తరేణి, కంపల్సరీ ఉత్తరేణి పెట్టాలి. మా చిన్నప్పటి నుంచి కూడా పెడుతూ ఉంటాము. ఉసిరి, ఇవన్నీ కూడా సపోటా. అదిగోండి సపోటా కాయ కొమ్మ ఆ పాలవెల్లికి పెట్టాను. ఇక్కడేమో గ్రేప్స్, అదిగోండి నిమ్మకాయ కట్టాను. పామోగ్రేనెట్, ఇక్కడ పామోగ్రేనెట్ పుష్పం కూడా పెట్టా. జామకాయలు,
అదిగోండి గన్నేరు, ఆ గన్నేరు కూడా కంపల్సరీ పెట్టాలండి. అన్నీ కూడా విఘ్నేశ్వరుడికి ఇష్టమైనవి పెట్టా. గొడుగు చూసారా, ముత్యాల గొడుగు అనమాట. ఓం అని వేసి స్వస్తికి వేసి, అదిగోండి విఘ్నేశ్వరుడికి కూడా అలా పెయింట్ చేశాను. చాలా బాగా వచ్చింది. 5 విఘ్నేశ్వరుల్ని పెట్టానండి. ఆ పత్రితో పూజ చేయటానికి కారణం అదంటండి. ఇందాక నేను చెప్పాను కదా, పేపర్లో వేశారు అంతర్యామి అని. ఈ విఘ్నేశ్వరుని చందనంతో పూజించానండి. పుష్పాలతో ఫస్ట్ చేసి, పత్రాలతో చేసి, చందనంతో కూడా పూజించి, ఇప్పుడు ఉండ్రాళ్ళు, పచ్చి ఉండ్రాళ్ళతో పూజించుకున్నాను. ఇక్కడ రోలుకు కూడా పూజ చేసుకోవాలండి. మేము రోలుకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేవాళ్ళం అనమాట. అఖిల జగత్తు గణమయం. గణాలో గ కారం సుగుణత్వానికి, న కారం మనసు మాటలకు, అందరి పరితత్వానికి సంకేతాలు. సంపద, శక్తి, జ్ఞానం, ఆనందమనే చతుర్విధ మహాఫలితాలకు వినాయకుడు అధిష్టాన దైవం. ఏకదంతుడైన స్వామి రూపం అద్వైత భావానికి ఆకృతి దాల్చిన మూర్తిమత్వం. ఏక శబ్దానికి ప్రధానం అని అర్థం. దంతా శబ్దం బలవాచకం. బలశాలిగా గణపయ్యను తెలియచేస్తున్నారు. పరమేశ్వరుడే గణేశ్వరుడుగా సాకారమయ్యారని గణేశ పురాణం వివరించింది. అలా పచ్చి ఉండ్రాళ్ళతో ఓం అని రాసి చేశానండి. విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళతో చెయ్యాలి అని చెప్పి చేశాను. కన్ను వేశాను అనమాట రెడ్ కలర్తోనూ. ఆ ప్రసాదాలు నైవేద్యాలన్నీ పెట్టి, ఇంకా నీరాజనం హారతి ఇచ్చేసి పూజ మంత్రపుష్పం చెప్పుకుని పూజ ముగించానండి. ఈ పత్రి అంతా కూడా మేము కొనలేదండి, 2-3 కలిపి తీసుకువచ్చామన్నమాట. అన్నీ కూడా ఆ రోడ్డు మీదే దొరుకుతాయి కదండి, అన్ని చెట్లు ఉంటాయి కదా. ఆ పాల తాలికలు అవి చేశాను. ఇక్కడ మోదకలు, ఆ ఉండ్రాళ్ళు, సలిమిడి, వడపప్పు, పానకం, పులిహోర చేశానండి. అన్నీ కూడా వినాయకుడికి ఇష్టమైనవే చేశాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా అందరికీ షేర్ చేయండి. కృష్ణాష్టమికి కూడా కృష్ణుడికి కొద్దిగా పెయింట్ అది వేసి నేను అలంకరించాను కదండి. అలాగే ఈ వినాయకుడికి కూడా కొద్దిగా పెయింట్ అక్కడక్కడ, అంటే ఓం అని స్వస్తిక్ అని అలా వేసుకున్నాను అనమాట. మీరు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.